వెల్కమ్ టు టేస్ట్ వేవ్ కిచెన్. హలో హాయ్ అండి. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక కొత్త రెసిపీతో. అదేనండి, చికెన్ గ్రేవీ. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. మన ఫస్ట్ స్టెప్ చికెన్ మ్యారినేషన్. 1 kg చికెన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, 100 to 150 గ్రామ్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేయాలి. ఆ తర్వాత కారం 4 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఈ కారం 4 టేబుల్ స్పూన్ అయితే కొంచెం స్పైసీ ఉంటుంది, అంతకన్నా తగ్గితే కొంచెం తక్కువగా స్పైసీ ఉంటుంది. మీ దగ్గర ఉంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక నార్మల్ బౌల్ తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే మనకి చికెన్ అనేది నాన్ స్టిక్ ప్యాన్లో ఎక్కువ మాడిపోదండి. మీ దగ్గర అది మాడిపోకుండా చూసుకోగలిగితే చాలు. ఆ తర్వాత వేడైన బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత తాలింపు గింజలు కొంచెం యాడ్ చేసుకోండి. ఉంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుతూ తాలింపు మాడిపోకుండా చూసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుందండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇందులో మనం పుదీనాను కూడా యాడ్ చేసుకున్నామండి. కొంచెం వేడి ఆయిల్లోనే పుదీనా యాడ్ చేసుకుంటే తర్వాత స్మెల్ రాదండి. సో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని బౌల్లోకి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామండి. సో మ్యారినేషన్ అనేది జనరల్గా 15 to 20 మినిట్స్ ఎనఫ్ అండి. బట్ కొంతమందికి టైం ఉండదు. అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా సరే మీరు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా సరే బాగుంటుంది. చికెన్ ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలండి. ఆ తర్వాత ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. మాడిపోకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ. ఈ స్టేజ్లో మనకు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోతుందండి. సో ఒక 150 ml వాటర్ తీసుకొని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ ఒక 15 మినిట్స్ కుక్ చేయాలండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేయండి.